అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఆర్తి పుట్టినప్పుడు రవీంద్ర ఇంట్లో సంతోషాలు వెల్లివిరిశాయి. ఎందుకంటే ఇద్దరు కొడుకుల తర్వాత తమ ఇంట ఆడపిల్ల పుట్టినందుకు. ఆర్తి మీద రవీంద్రకు చాలా ప్రేమ, నమ్మకం. ఒకరోజు తన కూతురు తప్పకుండా తన ఇంటి గౌరవాన్ని నిలబెడుతుందని. కాని విధి రాత మరోలా ఉంది. ఆర్తికి 10 సంవత్సరాలు అప్పుడు రవీంద్ర ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. రవీంద్ర భార్య గీత పిల్లలతో తన పుట్టింటికి చేరుకుంది. ఆమె పిల్లలతో సహా అక్కడే తన జీవితాన్ని గడపసాగింది. గీత తల్లి చాలా కాలం క్రితం మరణించింది. వయసు అయిపోయిన గీత తండ్రి భానుప్రతాప్ గారి పెన్షన్తో ఇల్లు గడిచేది. అలా కాలం గడుస్తోంది. గీత పెద్ద కొడుకు అర్జున్కి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. దానితో ఇంట్లోని పరిస్థితులు కొద్దిగా సర్దుకున్నాయి. ఆర్తి ఉన్న ఊర్లోనే డిగ్రీ పూర్తి చేసింది. ఇక తర్వాత చదువు కోసం ఆర్తి మొదటిసారిగా తన ఈ చిన్న సిటీ నుండి పెద్ద పట్టణం హైదరాబాద్ చేరుకుంది. తన తల్లి స్నేహితురాలైన ఊర్మిళ గారి ఇంటికి. ఊర్మిళ అంటే తరచూ వారి ఇంటికి కారులో తన డ్రైవర్తో పాటు వస్తూ ఉండేది. ఊర్మిళ ఆర్తి తల్లి గీత చిన్నప్పటి స్నేహితురాళ్లు. ఊర్మిళ పెళ్లి పెద్ద డబ్బున్న కోటీశ్వరుల ఇంట్లో జరిగింది. గీత పెళ్లి ఓ మధ్యతరగతి కుటుంబంలోని రవీంద్రతో జరిగింది. ఆర్తి చదువులో చాలా చురుకైన పిల్ల. అందుకే జీవితంలో ఏదైనా కొంచెం పెద్దగా సాధించాలి అని తన కోరిక. కాని భవిష్యత్తుని ఎవరు ఊహించగలరు? తన జీవితంలో ఇలాంటి మలుపొస్తుందని, ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఆర్తి కలలో కూడా ఊహించలేదు. ఆర్తిని చూడగానే ఊర్మిళ సంతోషంగా తన ఇంట్లోకి ఆహ్వానించింది. అరే ఆర్తి, నువ్వు ఈరోజొస్తావని ముందే తెలిస్తే డ్రైవర్తో కార్ స్టేషన్కి పంపించేదాన్నిగా. లేకపోతే నా కొడుకు దర్శన్ వచ్చేవాడుగా అంది. ఊర్మిళ ఇంట్లో పని మనిషిని పిలిచి, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. తను నా స్నేహితురాలి కూతురు. ఆ అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకోండి అని పురమాయించింది. అయ్యో వద్దు ఆంటీ, నేను హాస్టల్లో ఉండి చదువుకుంటాను. మీకెందుకు శ్రమ అంటుంది ఆర్తి. ఏంటి ఆర్తి నువ్వంటున్నది? నా స్నేహితురాలి కూతురు నాకు కూతురితో సమానం. నువ్వు ఇక్కడే మా ఇంట్లోనే ఉండాలి. హాస్టల్లో ఉండడానికి అస్సలు వీల్లేదు అంది ఊర్మిళ. ఇక ఆర్తికి ఒప్పుకోక తప్పలేదు. ఆర్తి ఇంత పెద్ద ఇల్లు ఎప్పుడూ చూడలేదు. ఇంద్రభవనంలా ఉంది. బయట పూల మొక్కలతో నిండి ఉన్న పెద్ద గార్డెన్ చాలా బాగుంది. ఆర్తి అస్సలు ఊహించలేదు ఊర్మిళ ఆంటీ ఇంత డబ్బున్న ధనవంతురాలు అని. ఆర్తి తల్లితో ఫోన్లో మాట్లాడి విషయమంతా వివరించి చెప్పింది. తల్లి కూడా తన స్నేహితురాలి ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. తన గదిలో విశ్రాంతి తీసుకుంటోంది ఆర్తి. అంతలో తనకు చిన్నపిల్లల ఏడుపు శబ్దం వినిపించి ఆ దిశగా వెళ్ళింది. ఆ శబ్దం మేడపై నుండి వస్తోంది. అక్కడికెళ్లి చూస్తే 4 సంవత్సరాల ఓ పాప, 2 సంవత్సరాల బాబు మాసిన బట్టలతో ఆకలికి ఏడుస్తున్నట్టుంది. అక్కడ ఓ మహిళ చూడ్డానికి పని మనిషిలా ఉంది. ఆ చిన్నపిల్లల మీద అరుస్తోంది. భయపడి ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆర్తి పిల్లల దగ్గరకు వెళ్లి వారిని సముదాయించసాగింది. ఆర్తిని చూడగానే ఆమె తడబడుతూ, ఎవరమ్మా మీరు? ఇక్కడికెందుకొచ్చారు? వెళ్ళిపోండి. పెద్దమ్మగారు చూస్తే చాలా కోప్పడతారు. నేను మీ పెద్దమ్మగారి స్నేహితురాలి కూతుర్ని అంది. పిల్లలు ఆకలికి ఏడుస్తూ ఉంటే ఏం చేస్తున్నావు అంది ఆర్తి. ఇప్పుడే ఇప్పుడే అమ్మాయి గారు, వారికి పాలు తేవాలని లోపలికి వెళ్ళాను అంది. సరే అని ఆర్తి కింద వంటగదిలోకి వెళ్లి అక్కడున్న వంట మనిషితో టీ కావాలి అని అడిగింది. అలాగే అమ్మాయి గారు, ఇప్పుడే ఇస్తాను అంది వంట మనిషి. వంట మనిషితో ఆర్తి, నీతో ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి అమ్మాయి గారు, చెప్తాను. మేడపైన గదిలో ఓ పని మనిషి తన పిల్లల మీద అలా అరుస్తోంది. అంత చిన్న పిల్లల్ని కోప్పడుతోంది. ఎందుకు? కొడుతోంది కూడా. అయ్యో రామా, ఆ పిల్లలు పని మనిషి పిల్లలు కాదు. ఈ ఇంటి పెద్ద కొడుకు అంకిత్ బాబు గారి పిల్లలు. 2 సంవత్సరాల క్రితం ఆయన భార్య బాబు పుట్టిన తర్వాత పాలు తాగే పసికందు అని కూడా చూడకుండా పిల్లల్ని భర్తని వదిలి వెళ్లిపోయింది. అప్పట్నుండి ఆ బాబుగారే ఆ పిల్లలకు తల్లి తండ్రి అయి చూసుకుంటున్నారు. ఆఫీస్ పని కూడా ఇంటి నుండే చూసుకుంటారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లరు. అప్పుడు ఈ పని మనిషికి పిల్లల పని అప్పచెప్తారు. ఆర్తి ఆశ్చర్యంగా వంట మనిషితో, ఊర్మిళ ఆంటీకి ఉన్నది ఒక్క కొడుకే కదా మరి? ఆ వంట మనిషి ఇటు అటు చూపులు సారించి, పెద్దబ్బాయి గారు ఇంటి యజమాని పరంధామయ్య గారి మొదటి భార్య కొడుకు. ఊర్మిళ అమ్మగారు
ఆయన రెండో భార్య. అమ్మాయి గారు, ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడక్కండి. ఊర్మిళ గారికి అంకిత్ బాబు గారంటే, ఆయన పిల్లలంటే అసహ్యం. ఈ విషయం ఇంతటితో ఆపేద్దాం. ఊర్మిళ గారికి తెలిస్తే చాలా కోప్పడతారు అని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆర్తి టీ కప్పు తీసుకుని బయట లాన్లో కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయింది. ఏ ఆడదానికైనా పిల్లలంటే మమకారం ఉండడం సహజం. కాని ఎంతో మంచిదానిలా కనిపించే ఊర్మిళ ఆంటీకి ఆ పసిపిల్లలంటే ఎందుకు అంత ద్వేషం? ఆలోచిస్తూనే ఆర్తి మళ్ళీ ఆ పిల్లల దగ్గరికి నడిచింది. అప్పుడే పిల్లలు పాలు తాగి ఆడుకుంటున్నారు. పిల్లల్ని ప్రేమగా తన దగ్గరకు తీసుకుంది. బాబు సంతోషంతో ఆర్తిని చుట్టుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పని మనిషి, అయ్యో అమ్మాయి గారు, మీరు మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చారు? పెద్దమ్మగారు చూస్తే నన్ను తిడతారు అంది. అప్పుడే ఆర్తి, అది సరే గాని ఏంటి, పిల్లల బట్టలు ఇంతలా మాసిపోయి ఉన్నా వాళ్ళని శుభ్రంగా స్నానం చేయించవా? బాబు పాలు తాగే సీసా కూడా ఇంత మురికిగా ఉంటే పట్టించుకోవా? పిల్లల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం అని తిడుతుంది. అమ్మాయి గారు, మీరు ఇక్కరని పెద్దమ్మగారికి చెప్తే మీ సంగతి అంతే అని పని మనిషి ఆర్తిని బెదిరిస్తుంది. అలాగే, అయితే నేను కూడా అంకిత్ గారి దగ్గర పిల్లల పట్ల నీ వ్యవహారం ఎలాంటిదో కంప్లైంట్ చేస్తాను. ఇంకో అరగంటలో వచ్చేస్తారు కదా అనగానే పని మనిషి కంగారు పడిపోతుంది. తల్లి లేని ఆ పసిపిల్లల మీద కనీసం నీకు కనికరం కూడా లేదా అని తిడుతుంది ఆర్తి. ఆ, వీళ్లను కన్న తల్లి వీరిని వదిలి వెళ్లిపోయింది. వీళ్ల నానమ్మకు వీళ్ల మీద దయలేదు. వీళ్లను చూసేందుకు నాకు జీతం కూడా ఇవ్వరు అని పని మనిషి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆర్తికి ఆ పిల్లల్ని చూస్తే చాలా పాపం అనిపిస్తుంది. వాళ్ళిద్దరికీ స్నానాలు చేయించి మంచి బట్టలు వేసి వంటగదిలోకి అడుగుపెట్టింది. అక్కడ వస్తువులంతా చిందరవందరగా పడున్నాయి. అయినా పిల్లల కోసం టిఫిన్ చేసి వారికి తినిపిస్తుంది. కడుపు నిండా తిని పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన పని మనిషి, అమ్మాయి గారు, తొందరగా లోపలి మెట్ల మీద నుండి కిందికి వెళ్ళిపోండి. అంకిత్ బాబు వచ్చేశారు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే నా సంగతి అంతే మరి అని చెప్పగానే ఆర్తి గబగబా కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడే చాలా అలసిపోయి ఇంటికొచ్చిన అంకిత్ పిల్లల్ని చూడగానే తన అలసట మొత్తం మర్చిపోతాడు. కూతురు ప్రేమను దగ్గరకు తీసుకుని ముద్దు చేశాడు. కొడుకు అర్జున్ని ఎత్తుకుని కాసేపు అతనితో ఆడుకున్న తర్వాత బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్లేటప్పుడు పని మనిషితో, చాలా థ్యాంక్స్ మీనా, ఈరోజు నువ్వు నా పిల్లల్ని బాగా చూసుకున్నందుకు. ఇదిగో నీకు ఇనాం అని అంకిత్ ఆమెకు డబ్బులిచ్చాడు. అయ్యో అబ్బాయి గారు, నేనెప్పుడు మీ పిల్లల్ని నా పిల్లలుగానే చూసుకుంటాను అని ఓ దొంగ నవ్వు నవ్వుతుంది. ఇక రోజు అంకిత్ ఇంటికొచ్చేటప్పటికి పిల్లలు చాలా మంచిగా సంతోషంగా ఆడుకుంటూ కనిపించేవారు. వంటగది, పిల్లల గది, తన గది చాలా శుభ్రంగా సర్ది కనిపించేది. అంకిత్ మనసులోనే పని మనిషి మీనాను మెచ్చుకునేవాడు. అంకిత్కి పిల్లల గురించి ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. అందుకని ఆఫీస్ పనిలో ఎక్కువగా నిమగ్నమయ్యాడు. అనుకోకుండా ఓ రోజు తలనొప్పిగా ఉందని అంకిత్ తొందరగా ఇంటికొచ్చేస్తాడు. పిల్లల మీద దృష్టి సారించిన అతనికి పిల్లలతో పాటు మీనా కాదు, ఎవరో ఓ కొత్త అమ్మాయి అతనికి కనబడుతుంది. అంకిత్ ఆమెను చూస్తూనే, ఎవరు నువ్వు? మీనా ఎక్కడా అని పిల్లల్ని తన దగ్గరికి తీసుకుంటాడు. కాని కూతురు ప్రేమ మళ్ళీ ఆర్తి ఒళ్ళోకి చేరుకుంటుంది. అర్జున్ కూడా ఆమె దగ్గరికే చేరుకుంటాడు. అంకిత్ కోపంతో ఎవరు నువ్వు అనగానే ఆర్తి భయపడిపోతుంది. అప్పుడే తన గారాల పట్టి ప్రేమ, డాడీ, ఈమె మా మంచి ఆంటీ, మమ్మల్ని కొట్టదు, ఎప్పుడూ మాతో ఆడుకుంటుంది, అన్నం తినిపిస్తుంది అంటుంది. అంకిత్ ఆశ్చర్యపోయి, ఓ, అయితే ఇన్ని రోజులుగా ఇదంతా ఆ మీనా చేసింది కాదన్నమాట. నాతోనే అబద్ధాలు చెప్పి ఎంత మోసం చేసింది. ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని కోపంగా మీనా మీద అరుస్తాడు. ఆ పని మనిషి, ఉండండి, నన్ను వెళ్ళగొడుతున్నారని పెద్దమ్మగారితో చెప్తాను అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? పోయి నీకు ఇష్టం వచ్చిన చోట చెప్పుకో, నాకేం భయం లేదు అని కోపంతో అరుస్తాడు. అప్పుడే అతని కళ్ళు ఆర్తి మీద పడతాయి. అమాయకత్వంతో చాలా సింపుల్గా చుడిదార్ వేసుకుని పొడవాటి జడ, పాల మీగడ లాంటి రంగులో ఉన్న ఆర్తిని అంకిత్ చూస్తూ నిలబడిపోయాడు. ఇంతకీ నువ్వెవరు? ఈ ఇంటికొచ్చిన కొత్త పని మనిషివా అని అడుగుతూ ఉండగానే ఫోన్ రింగ్ అయ్యింది. అతన్ను మాటల్లో ఉండగా ఆర్తి అక్కడి నుండి తప్పుకుంది. అంకిత్ తన గది లోపలికి వెళ్ళాడు. ఈరోజు అతనికి తన గది చాలా కొత్తగా కనిపించింది. ప్రతి ఒక్క వస్తువు చాలా శ్రద్ధగా అమర్చబడి ఉంది. తన బట్టలు కూడా అలాగే నీట్గా సర్ది కనిపించాయి.
అదంతా చూసేసరికి ఆర్తి ఆర్తి ముఖం అతని కళ్ల ముందు కదలాడింది. ఆర్తి తన గదిలో కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తోంది. అంకిత్కి తన గురించి తెలిస్తే ఏమవుతుందో, తను ఊర్మిళ గారి స్నేహితురాలి అమ్మాయి అని తెలిస్తే తన పిల్లల్ని అస్సలు చూడనివ్వడేమో అని మనసులో మదన పడుతూ ఉంటుంది. పని మనిషి ఆర్తి దగ్గరకొచ్చి, అమ్మాయి గారు, పెద్దమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అనగానే ఆర్తి మెల్లగా అడుగులు వేసుకుంటూ ఊర్మిళ గారి దగ్గరికి నడిచింది. అక్కడ సోఫా పైన ఓ యువకుడు కూర్చొని ఉన్నాడు. ఆర్తిని చూడగానే లేచి నిలబడి హాయ్ చెప్పి, అమ్మా, నిజంగానే ఆర్తి చాలా అందంగా ఉంది. నువ్వు చెప్పినట్టే కొందనపు బొమ్మలా ఉందమ్మా అంటాడు. ఆర్తికి అతని మాటల్లో అర్థమైపోయింది. ఇతను ఊర్మిళ ఆంటీ కొడుకు దర్శన్ అని. మెల్లగా అతను ఆర్తితో మాటలు కలపసాగాడు. కాని అతని చూపులు ఆర్తి ఒంటిని తడుముతున్నాయి. ఆర్తి అతని ముందు ఎక్కువసేపు కూర్చోలేకపోయింది. అప్పుడే ఊర్మిళ పని మనిషితో, చాలా రోజుల తర్వాత పెద్దయ్య గారు, దర్శన్ వాళ్ళ నాన్నగారు ఊరి నుండి తిరిగొస్తున్నారు. ఈరోజు అందరూ కలిసి భోజనం చేయాలని ఆయన కోరిక. అంకిత్ని కూడా భోజనానికి ఇక్కడే రమ్మని చెప్పు. ఏమిటో, వాడితో కూర్చుని తినాలంటే నాకు సహించదు. అయినా ఏం చేద్దాం, ఆయన కోసం నా గురించి ఎవరు ఆలోచిస్తారు అంటుంది. ఆర్తి ఊర్మిళను చూస్తూ ఉండిపోయింది. అయినా ఆమె మనసులో ఇంత విషాన్ని పెట్టుకుని పైకి చాలా మంచిగా ఎలా ఉంటుందో ఆర్తికి అర్థమైపోయింది. ఇంకా తను ఎక్కువగా అంకిత్ కంట పడకపోవడమే మంచిది అనుకుంది. ఆర్తి, మీ అంకుల్ వస్తున్నారు. నువ్వు తొందరగా రెడీ అయి వస్తే మనమంతా కలిసి భోంచేద్దాం అంది ఊర్మిళ. అది కాదంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అనగానే, ఏమిటమ్మా, ఏమైంది? ఒంట్లో బాగోలేదా? చెప్పు, దర్శన్ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. పర్వాలేదా అంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. అయితే నీ భోజనం నీ గదిలోకి పంపిస్తాను అంటుంది. మరుసటి రోజు ఆర్తి కాలేజీకి వెళ్లి తిరిగొచ్చాక నేరుగా పిల్లల్ని చూడ్డానికి మేడ మీదకు నడిచింది. అక్కడ అంకిత్ని చూడగానే కంగారుగా అలాగే వెనక్కి తిరిగి రాబోతూ ఉండగా, ఓయ్, ఏంటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? నేను నీకోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నాకు ఆఫీస్లో అర్జెంటు మీటింగ్ ఉంది. పిల్లల్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అందుకని నువ్వు వాళ్ళని చూసుకుంటావా? ఊరికే వద్దు, అందుకు నీకు డబ్బులు కూడా ఇస్తాను. అవసరం లేదు. పిల్లల్ని చూసుకోవడానికి నాకు మీరు ఎలాంటి డబ్బు చెల్లించనవసరం లేదు. పిల్లలంటే స్వతహాగా నాకు చాలా ఇష్టం. వాళ్లతో ఉన్నప్పుడు నా మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు కొత్తగా పనిలోకి చేరినట్టున్నావు. డబ్బు అందరికీ అవసరమే. నీ కష్టం నాకొద్దు. నేనిచ్చే జీతం తీసుకోవాల్సిందే. అంకిత్ అలా అన్నప్పుడు ఆర్తి ఆలోచించసాగింది. జీతం వద్దంటే అతనికి నా మీద అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత పిల్లల్ని కలవడానికి వీలు లేకుండా పోతుంది. అందుకు తను పని మనిషినని ఒప్పుకుంటుంది. సరే, ఈ రోజు నుండి నువ్వు నా ఇంట్లో నా పని, నా పిల్లల పని, వంట పని కూడా చూసుకోవాలి. నేను ఆఫీస్ నుండి వచ్చే లోపల నా కోసం వంట చేసి పెట్టాలి. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు అంటాడు. అక్కర్లేదు, పనంతా అయిపోయాక నేను కింద ఇంటికి వెళ్ళిపోతాను. అలాగే, నీ ఇష్టం అని వెళుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆర్తి పిల్లలతో నవ్వుతూ వారిని దగ్గరికి తీసుకుంటుంది. అంకిత్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అంకిత్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. పిల్లల గురించి ఆలోచించనవసరం లేదు. ఇంటికొచ్చాక కూడా అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంటోంది. ఇంతకు ముందు అలా కాదు. తన సవతి తల్లి ఊర్మిళ ఇంట్లో అడుగు పెడుతూనే ఏదో ఒక వంక పెట్టి సాధిస్తూ ఉండేది. ఎప్పుడూ తనని కొడుకు కాదు కదా, ఓ మనిషిలా కూడా చూడలేకపోయేది. తర్వాత తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్న మొదటి భార్య రష్మిక బాబు పుట్టిన 2 నెలలకి అతన్ని వదిలి వెళ్లిపోయింది. అంకిత్ ఇంటిని స్వర్గంలా మార్చే మంచి ఇల్లాలు కావాలి అనుకున్నాడు. తన సరదాల కోసం భర్త పిల్లల్ని వదులుకునే స్వార్థపరుడాలు కాదు. ఇంకా ఎక్కడో తన బాయ్ ఫ్రెండ్తో సంతోషంగా గడుపుతున్న మొదటి భార్యను తలుచుకుంటూ ఎందుకు బ్రతకాలి అనుకున్నాడు. ఆర్తిని చూసిన తర్వాత అంకిత్ మనసులో ఎక్కడో ఓ మూల ఆర్తి పట్ల ఇష్టం మొదలయ్యింది. ఊర్మిళతో ఆర్తిని తన ఇంటి ఇల్లాలుగా, తన పిల్లలకు తల్లిగా చేసుకోవాలని అనుకున్నాడు. ఓ రోజు ఊర్మిళతో తన తండ్రితో మాట్లాడాలని కిందికి వెళ్తాడు. అక్కడ ఊర్మిళతో పాటు తండ్రి పరంధామయ్య, తమ్ముడు దర్శన్, ఇంకా ఎదురుగా సోఫాలో ఆర్తి కూర్చొని ఉంటారు. రా అంకిత్, కూర్చో. ఏదో ముఖ్య విషయం మాట్లాడాలని అన్నావు అని తండ్రి అడగగానే, ఈరోజు మీ అందరికీ ఓ శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అంటుంది ఊర్మిళ.
ఈ అమ్మాయి ఆర్తి నా స్నేహితురాలి కూతురు, నా కాబోయే కోడలు, దర్శన్కి కాబోయే భార్య అని ఆ మాట వినగానే అంకిత్ తల మీద బాంబు పేలినట్టయింది. అక్కడే తల దించుకుని మౌనంగా కూర్చున్న ఆర్తి వంక చూశాడు. కోపంతో నోరు తడి ఆరిపోతోంది. అక్కడ్నుంచి లేచి వెళ్లిపోతున్న కొడుకుని అతని తండ్రి పిలిచి, బాబూ, అంకిత్, భోజనం చేసి వెళ్ళు. ఏదో ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చావు కదా. వద్దు నాన్న, ఆకలిగా లేదు. మాట్లాడ్డానికి కూడా ఏమీ లేదు. వెళ్ళిపోయాడు. ఆర్తి ఆందోళనగా, ఆంటీ, నన్ను అడగకుండానే నేను దర్శన్ కాబోయే భార్యని అని నిర్ణయించేశారా అని ఊర్మిళను అడుగుతుంది. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? అసలు నిన్ను మా ఇంట్లో ఉండనిచ్చిందే నిన్ను నా కోడలిగా చేసుకోవాలని. ఎన్ని రోజులుగా దర్శన్ జవాబు కోసం ఎదురుచూశాను. నిన్న రాత్రి దర్శన్ నాకు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? గీతకు ఎప్పుడు నీ గురించే ఆలోచన. ఇప్పుడు తను కూడా చాలా సంతోషిస్తుంది. దర్శన్ ఇష్టపడితే సరిపోతుందా? అసలు తన ఇష్టంతో ప్రమేయం లేదా? ఆర్తికి ఊర్మిళను అర్థం చేసుకోవడం చాలా కష్టం అనిపించింది. ఆమె నిజ స్వరూపం ఏమిటో ఎలా తెలుసుకోవాలి? మరుసటి రోజు కాలేజీ నుండి వచ్చిన ఆర్తి మేడ మీదకు వెళ్తుంది. అంకిత్ ఇంట్లోనే ఉంటాడు. ఆర్తిని చూడగానే, ఎందుకొచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో. నాకు అబద్ధాలాడేవాళ్లంటే అసహ్యం. ఎందుకు నన్ను మోసం చేశావు? ప్లీజ్ అంకిత్, నా మాట వినండి. నేను నిజం చెప్తే మీరు నన్ను పిల్లలతో కలవనిచ్చేవారు కాదు అన్న భయంతో నేను మీతో అబద్ధం చెప్పాను, కానీ మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు. నన్ను నమ్మండి. నేను ఆవిడ స్నేహితురాలి కూతుర్నే కాని కాబోయే కోడల్ని మాత్రం కాదు. అసలు దర్శన్ అంటే నాకు ఇష్టం లేదు. నా అభిప్రాయం తెలుసుకోకుండానే ఆంటీ నిర్ణయించేశారు. ఓ, అలాగా. నాటకాలు చాలు. ఆవిడ గారితో కలిసి నన్ను దెబ్బతీయాలి అనుకుంటున్నావు. మిమ్మల్ని నమ్మించడానికి నేనేం చెయ్యాలో చెప్పండి. ఇంకెప్పుడు నా కళ్ల ముందు కనిపించకు. ఆ పిల్లల దగ్గరికి రాకుండా ఉంటే చాలు. వెళ్ళు. ఆర్తి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేరే ఊర్లో పెళ్లికని పరంధామయ్య గారు, ఊర్మిళ ప్రయాణమయ్యారు. ఆర్తి తన గదిలో ఒంటరిగా కూర్చుని చదువుకుంటోంది. ఆ రోజు అర్ధరాత్రి దర్శన్ బాగా తాగిన మత్తులో ఇంటికి చేరుకుంటాడు. తన గదిలో మ్యూజిక్ సిస్టంలో ఇల్లు అద్దిరిపోయేలా సౌండ్ పెద్దగా పెట్టుకుని డాన్స్ చేస్తున్నాడు. ఆర్తికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేచి దర్శన్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఓ మై డియర్ కాబోయే పెళ్ళాం, రా, కరెక్ట్ టైంకి వచ్చావు. నాతో కలిసి డాన్స్ చేద్దువు గాని. నేను మీతో డాన్స్ చేయడానికి రాలేదు. నాకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మీరు కొంచెం వాల్యూమ్ తగ్గిస్తే బాగుంటుంది అంటుంది. నో, నువ్వు నేను చెప్పినట్టు వినాలి. ఇప్పుడు నువ్వు చదువుకుని ఎవరిని ఉద్ధరించాలి అంటూ ఆమె చేయి పట్టుకుని తన మీదకు లాక్కుంటాడు. ఆర్తి కోపంతో అతని చెంప చెల్లుమనిపిస్తుంది. తాగిన మత్తులో దర్శన్ జంతువులా ఆమె మీదకు దాడి చేస్తాడు. ఆర్తి వదిలేయమని అతన్ని బతిమాలుకుంటుంది. అయినా వదలడు. ఆ మ్యూజిక్ శబ్దంలో ఆర్తి కేకలు ఎవ్వరికీ వినిపించవు. మేడ మీద ఉన్న అంకిత్ కూడా గాఢ నిద్రలో ఉన్నాడు. ఎలాగోలా విడిపించుకుని మేడ మీదకు పరిగెత్తి అంకిత్ గది తలుపు బాదుతుంది. తలుపు తీయగానే భయంతో వణుకుతూ అంకిత్ని చుట్టుకుపోతుంది. తాగిన మత్తులో ఉన్న దర్శన్ అంకిత్ని, ఏ అంకిత్, అది నా కాబోయే భార్య. నేను ఏమైనా చేసుకుంటాను. దాన్ని వదిలిపెట్టు అంటాడు. తమ్ముణ్ణి మంచి మాటలతో చెప్పి చూసినా ప్రయోజనం లేకపోయింది. పెద్ద అన్నయ్యాని కూడా చూడకుండా అంకిత్ మీద చేయి చేసుకుంటాడు. ఆర్తిని మళ్లీ లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాలు జారి మెట్లపై నుండి పడిపోతాడు. తలకి చేతులకి బలంగా గాయాలవుతాయి. అప్పటికప్పుడు తమ్ముణ్ణి హాస్పిటల్లో చేర్పించి తండ్రికి తెలియజేస్తాడు అంకిత్. కొడుకు విషయం విన్న ఊర్మిళ బోరున విలపిస్తూ బయలుదేరి హాస్పిటల్కి చేరుకుంటుంది. దర్శన్ తల్లి దగ్గర ఆర్తి అంకిత్ గురించి లేనిపోనివి జోడించి చెప్తాడు. ఇంటికొచ్చాక ఊర్మిళాదేవి పెద్దగా ఏడుస్తూ పరంధామయ్య గారి మీద విరుచుకుపడుతుంది. ఇన్ని రోజులు సహించాను, ఇక నా వల్ల కాదు. ఈ ఇంట్లో వాడు ఉండటానికి వీల్లేదు. నా కొడుకుని చంపేసి ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్నాడు అని అంకిత్ మీద అభాండాలు వేస్తుంది. ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యండి. అప్పుడు పరంధామయ్య గారు, సరే అయితే నేను నీతో వచ్చేస్తాను, పద. ఈ ఇల్లు, బిజినెస్, ఆస్తి మొత్తానికి అసలు వారసుడు అంకిత్. ఇదంతా నా మొదటి భార్య సరిత.
పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి. ఇందులో నాటువంటి హక్కు లేదు. ఈ విషయం అంకిత్కి ఎప్పుడో తెలుసు. అయినా అతను ఏ రోజు మమ్మల్ని చిన్న చూపు చూడలేదు. నువ్వు అన్నేసి మాటలన్నా, అతని మనసు కష్టపెట్టినా ఏ రోజు నిన్ను పల్లెత్తు మాట అనలేదు. నిన్ను ఇంట్లో నుండి బయటికి గెంటలేదు. ఈ మాటలు వింటున్న ఊర్మిళ ఒళ్ళు చల్లబడిపోయింది. ఏం చెయ్యాలో తోచక పిచ్చి పట్టిన దానిలా అయిపోయింది. మీరు నన్ను ఎగతాళి చేయడానికే ఇదంతా చెప్తున్నారు కదా? నన్ను భయపెట్టడానికి ఇలా మాట్లాడుతున్నారు. నాకు తెలుసు. నువ్వు నమ్ముతావో లేదో, నిజం ఇదే. నాదంటూ ఉన్నది ఓ చిన్న ఇల్లు మాత్రమే. కావాలంటే అక్కడికి వెళ్ళిపోదాం. నేను ఉన్నప్పుడు నష్టాల్లో నడుస్తున్న కంపెనీ. ఇప్పుడు అంకిత్ కష్టపడి పనిచేసి దాన్ని లాభాల్లోకి తెచ్చాడు. నువ్వు నీ కొడుకు అనుభవించేదంతా వాడి కష్టమే. ఊర్మిళ సహించలేకపోయింది. ఏ ఇంట్లో నుండి అంకిత్ని వెళ్లగొట్టాలని చూసిందో ఆ ఇంటి యజమాని అతనే అన్న నిజాన్ని భరించలేకపోయింది. ఎంతో మంది పెద్ద పెద్ద లాయర్లతో మాట్లాడి చూసింది. కాని ఏమీ లాభం లేకపోయింది. తన కొడుకు దర్శన్కి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదని తెలిసిపోయింది. పరంధామయ్య గారు అంకిత్ దగ్గర చేతులు జోడించి క్షమాపణ అడిగారు. చూడు బాబు, ఏ రోజు నేను నీకు తగిన న్యాయం చేయలేకపోయాను. ఇప్పుడైనా నీ పట్ల నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంటారు. ఏంటి నాన్నా ఇది? నేను ఎప్పుడూ మీ గురించి అలా అనుకోలేదు. మీరు నా కన్న తండ్రి. నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష అని కొడుకు తల నిమురుతారు పరంధామయ్య. అంకిత్, నువ్వు నాకు మాటిస్తావా? చెప్పండి నాన్నా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అది కూడా నేను చెప్పిన అమ్మాయితో. అది కాదు నాన్నా. సవతి తల్లి పోరు నేను పడినట్టు నా పిల్లలు పడకూడదు. ఆ కష్టం నా పిల్లలకు నేను రానివ్వను. అందుకే నేను రెండో పెళ్లి చేసుకోను. నేను చెప్తున్న అమ్మాయి అలాంటిది కాదు. నీ పిల్లలకు తప్పకుండా తల్లి ప్రేమను అందిస్తుంది అని నాకు పూర్తి నమ్మకం. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆర్తి. నువ్వు బాగా ఆలోచించుకుని జవాబు చెప్పు. నేను కూడా ఆర్తి వాళ్ల కుటుంబంతో మాట్లాడతాను అని చెప్పి పరంధామయ్య గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంకిత్కి రాత్రంతా నిద్ర కరువైపోతుంది. వారం రోజుల తర్వాత అంకిత్ తన నిర్ణయాన్ని తండ్రికి తెలియజేస్తాడు. పరంధామయ్య ఆర్తితో మాట్లాడి తన ఇష్టాన్ని తెలుసుకుంటాడు. అంకిత్ లాంటి మంచి భర్త దొరకడం తన అదృష్టం అని అంటుంది ఆర్తి. ఆర్తి తల్లి, అన్నయ్యలు ఆర్తి ఇష్టమే వారి ఇష్టమని సంతోషంగా ఒప్పుకుంటారు. అందరూ కలిసి గుళ్ళో పెళ్లి కానిచ్చేస్తారు. అయినా అంకిత్ ఆర్తిని పూర్తిగా తన భార్యగా స్వీకరించలేకపోతాడు. ఇద్దరి మధ్య అవసరానికి మించి మాటలే లేవు. ఆర్తి పిల్లలతో పాటు పడుకుంటుంది. అంకిత్ తన గదిలో పడుకుంటాడు. ఓ రోజు ఇంటికొచ్చిన దర్శన్ డబ్బు కావాలి అని తన తల్లితో పోట్లాడుతూ ఉంటాడు. ఆర్తి తనకు దక్కలేదని, ఆస్తి కూడా లేదని తల్లిని అనరాని మాటలతో హింసిస్తూ ఉంటాడు. అప్పుడే దర్శన్ను వెతుక్కుంటూ పోలీసులు అక్కడికొస్తారు. అప్పులు చేసి డబ్బులు ఎగ్గొట్టి తిరుగుతున్నాడని కంప్లైంట్ వచ్చిందని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కొడుకు ఇలా అవ్వడానికి కారణం అంకిత్ అని అతన్ని అనరాని మాటలతో దూషిస్తుంది ఊర్మిళ. అత్తయ్య, మీ కొడుకు తప్పుదారి పడితే అంకిత్ని ఎందుకు అనరాని మాటలంటున్నారు? అనవే అను. కోటీశ్వరుడు అంకిత్ భార్యవి అయ్యావు కదా, ఎన్ని మాటలైనా అంటావు. అత్తయ్య, అంకిత్ మాత్రం మీ కొడుకు కాదా? మీరు ఎప్పుడూ అతన్ని కొడుకులా చూడకపోయినా అతను మిమ్మల్ని తల్లిగా భావించాడు. కాబట్టే మీరు ఇన్ని మాటలంటున్నా ఓర్పుతో సహిస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో తన దారి తను చూసుకుని మిమ్మల్ని వదిలేసేవాడు. అలా చేస్తే మీ గతి ఏమవుతుందో ఊహించారా? ఇప్పుడైనా మించిపోయింది లేదు. అతను కోరుకునేది మీ నుండి కాస్త ఆప్యాయత, అనురాగం. అది మీరు అందివ్వగలిగితే అంకిత్ చాలా సంతోషిస్తాడు. తల్లి చెప్పకపోయినా డబ్బు కట్టి తమ్ముణ్ణి విడిపించి ఇంటికి తీసుకొస్తాడు. అన్నయ్య మంచితనం చూసి దర్శన్కి బుద్ధొస్తుంది. తల్లితో అతను ప్రవర్తించిన తీరుకి క్షమాపణలు కోరమని దర్శన్తో చెప్తాడు అంకిత్. ఆ మాటలు విన్న ఊర్మిళ సిగ్గుతో ముఖాన్ని చేతుల్లో దాచుకుని బోరున విలిపిస్తుంది. నువ్వే నన్ను క్షమించు అంకిత్. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. దేవుడు నాకు తగిన శిక్ష విధిస్తాడు అని ఏడుస్తుంది. అంకిత్ అమ్మా అని పిలవగానే, వద్దు బాబు, నేను ఆ పిలుపుకి అర్హురాలిని కాదు. నన్ను అమ్మ అని పిలవకు అని వేడుకుంది. అంకిత్ ఆమె చేతులు పట్టుకుని, ఎంత కాదన్నా ఎప్పటికీ నువ్వే మా అమ్మవు. ఆ రోజు నుండి
ఆ ఇంట్లో రోజూ ఓ పండగ వాతావరణం నెలకొంది. సంతోషాలు వెల్లివిరుశాయి. ఆర్తి, అంకిత్ల మధ్య మెల్లగా ప్రేమ చిగురిస్తుంది. ఇద్దరూ ఒకటయ్యారు. అంకిత్ ఇప్పుడు భార్య పిల్లలతో పాటు కలిసి యూరప్ తిరిగి రావటానికి వెళ్తాడు. ఓ కుటుంబం నిలవడానికి కావలసింది ప్రేమ, నమ్మకం. కానీ స్వార్థం, అహంకారం కాదు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.